వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జ్యోతి ఫ్రమ్ 49. ఇవాళ లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కాజెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అలాగే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఐఐ ట్రీట్మెంట్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది, ఇన్ఫర్టిలిటీకి ఐవీఎఫ్ ఎంతవరకు హెల్ప్ అవుతుందో ఇవాళ లైఫ్ లైన్ లో తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ శృతి గారితో మాట్లాడి 49 లో ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే అండ్ అపాయింట్మెంట్ కోసం టీవీ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు అండ్ డాక్టర్ గారు అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు స్టూడియో. హలో అండి. ఎస్ డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా ఇన్ఫర్టిలిటీ కేసెస్ వింటున్నాం. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అవ్వచ్చు, బికాస్ ఆఫ్ ఏజ్ అవ్వచ్చు, రకరకాల కారణాలు వింటున్నాం. మెయిన్ కాజెస్ అంటే మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ ఐ వుడ్ సే ఈ మధ్య పెరుగుతోంది అని అందరికీ తెలుసు. ప్రీవియస్లీ మనం వినలేదు. డెకేడ్స్ బ్యాక్ మన మదర్స్ ఏజ్, మన గ్రాండ్ మదర్స్ ఏజ్లో ఈ ప్రాబ్లమ్స్ ఎవరో ఒకళ్ళకల్లా కనిపించేది. ఇప్పుడు గల్లీలో ఒకళ్ళకి లైక్ మన లొకాలిటీలోంచి ఒక 10-15 మెంబర్స్ అట్లా కనిపిస్తున్నారు. సో వై అంటే మనకు అప్పటికిప్పటికి మారింది ఏంటంటే, ఐ థింక్ యూ కెన్ ఆల్ నో, డిజిటలైజేషన్ అయింది, అర్బనైజేషన్ అయింది, ఆర్గానిక్ నుంచి ఎక్కువ ఆర్టిఫిషియల్ థింగ్స్కి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అనమాట. సో లైఫ్ స్టైల్ కానివ్వండి, అప్పుడు అన్ని వాకింగ్లో వెళ్ళే వాళ్ళం స్కూల్కి, ఇప్పుడు ప్రతి దానికి వెహికల్ వచ్చేసింది అండ్ వర్క్ కూడా మనము ల్యాప్టాప్స్లో చేసుకుంటున్నాం. సో కంప్లీట్గా చేంజ్ అయిపోయింది అనమాట లైఫ్ స్టైల్. అండ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవర్స్, ఇది వరకు వర్క్ అంటే మనం వెళ్ళాలి, అక్కడ ఫిజికల్ వర్క్ ఉండేది. ఇప్పుడు మనం చేసే వాటిలో అన్నీ కూర్చోబెట్టేసి ల్యాప్టాప్స్ ఇచ్చేసి చేతులలో. సో దిస్ లైఫ్ స్టైల్ ఇస్ మేకింగ్ అస్ లేజీ. సో ఇండైరెక్ట్గా మనము ఏమని చెప్పొచ్చు అంటే డల్ అయిపోయాం. సో మన ఫిజికల్ యాక్టివిటీ కానీ, మెటబాలిజం కానీ అన్నీ కూడా తగ్గింది. సో దీనివల్ల అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ద మెయిన్ థింగ్ ఇన్ ఫీమేల్స్ ఐ వుడ్ సే విల్ బి పీసీఓఎస్ ఆర్ పీసీఓడి. సో దిస్ ఇస్ లైఫ్ స్టైల్ డిజార్డర్. ఇది ఒక డిజీజో ఒక వ్యాధియో కాదు, బట్ ఇది మీ లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల మీరు కొని తెచ్చుకున్న ప్రాబ్లం అనమాట. సో ఫీమేల్స్లో పీసీఓడి మెయిన్ ప్రాబ్లం అయితే, మేల్స్లో డ్యూ టు లాట్ ఆఫ్ స్ట్రెస్, స్పర్మ్ కౌంట్స్ తగ్గటం, స్పర్మ్లో మొటిలిటీ తగ్గటం, ఇవన్నీ చాలా కామన్ ఇప్పుడు. ఎస్ సార్. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీకి మెయిన్ కాజెస్లో స్ట్రెస్ కూడా ఒక కారణం అని వింటుంటాం. జనరల్గా పార్ట్నర్కి ఐదర్ ఫీమేల్ అవ్వచ్చు, మేల్ అవ్వచ్చు, ఇద్దరిలో ఎవరొక్కరైనా స్ట్రెస్లో ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీకి కారణం అవుతుంది అనుకోవచ్చా? స్ట్రెస్ అనేది డైరెక్ట్గా ఓకే మీకు స్ట్రెస్ ఉందా అయితే మీకు ఇన్ఫర్టిలిటీ రావచ్చు, మీకు స్ట్రెస్ లేదా అయితే మీకు ఇన్ఫర్టిలిటీ లేదు, ఇలా కాదండి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీ కంపేర్ 2 సెట్స్ ఆఫ్ కపుల్స్, ఇప్పుడు ఒక సర్వే జరిగిందనమాట, ఇంట్రెస్టింగ్ స్టడీ. ఇందులో ఏం కంపేర్ చేశారు, కపుల్స్లో హ్యాపీ కపుల్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే స్ట్రెస్ ఫేస్ చేస్తున్న కపుల్స్ ఎంతమంది ఉన్నారు, ఇలా స్టడీలో చూసుకున్నట్టయితే హ్యాపీ కపుల్స్కి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి, స్ట్రెస్ ఫేస్ చేస్తున్న కపుల్స్లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి, మేల్లో అవనివ్వండి ఫీమేల్లో అవనివ్వండి. సో ఇలా స్ట్రెస్ డైరెక్ట్గా కారణం అని చెప్పలేము, బట్ ఇట్స్ అన్ ఇండైరెక్ట్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ స్ట్రెస్, మీరు సెక్స్లో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించరు, అదొక కారణం అవ్వచ్చు. ఇంకోటి, స్ట్రెస్ వల్ల ఎరెక్షన్ సరిగ్గా రాదు మేల్స్లో, ఫీమేల్స్లో ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి కూడా ఉంటాయి. సో స్ట్రెస్ హార్మోన్స్ అంటే నథింగ్ బట్ ది స్టీరాయిడ్స్ విచ్ ఆర్ రిలీజ్డ్ ఇన్ ద బాడీ, ది అడ్రినలిన్స్, ఇవన్నీ స్ట్రెస్ హార్మోన్స్ ఆర్ కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ఎగ్ క్వాలిటీ ఆర్ స్పర్మ్ క్వాలిటీ ఇలా చూపిస్తూ ఉంటాయి అన్నమాట. సో స్ట్రెస్ ఉన్న కపుల్స్లో ఇండైరెక్ట్గా చాలా కారణాల వల్ల ఇన్ఫర్టిలిటీ కొంచెం వీళ్ళలో ఎక్కువే ఉండొచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, మ్యారేజ్ అయ్యి 5 years అవుతుంది, 10 years అవుతుంది, అమ్మ అని పిలిపించుకోవాలంటే పిలుపుకు మేము చాలా దూరంగా ఉన్నామని చాలా బాధ అవుతూ ఉంటారు. లైక్ ఇలాంటి వాళ్ళకి ఐఓఐకి వెళ్ళాలా, ఐవీఎఫ్కి వెళ్ళాలని ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? సో ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద కపుల్స్ ప్రాబ్లమ్ అండి. ఫస్ట్ థింగ్, మీరు వచ్చారు కదా, మీకు 5 years అయింది కదా, సో మీరు ఐయుఐ, మీకు 10 years అయింది కదా మ్యారేజ్ అయ్యి, మీకు ఐవీఎఫ్, ఇలా ఎప్పుడు క్లాసిఫై చేయము. ఫస్ట్ థింగ్, వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి, ఆర్ దే హ్యావింగ్ ఇంటర్కోర్స్ ఎట్ ఆల్ ఆర్ ఆర్ దే స్టేయింగ్ అపార్ట్ ఫర్ లాంగ్, అంటే డిస్టెన్స్లో ఉన్నారా, దగ్గరగానే ఉన్నారా, కలిసి ఉంటున్నారా, అన్నీ కూడా డీటెయిల్గా హిస్టరీ తీసుకుంటామండి. జస్ట్ బికాస్ మీకు మ్యారేజ్ అయ్యి 10 years అయింది కదా అని చెప్పి ఐవీఎఫ్ కూడా చెప్పం. వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ చూస్తాం, వాళ్ళ బాడీ వెయిట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ ట్రై చేశారు, మేల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది, అలాగే ఫీమేల్స్లో ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీకు ఏమైనా ఎండోమెట్రియోసిస్, ప్రీ ఎగ్జిస్టింగ్ అడినోమయోసిస్ కానీ ఇంకేదైనా పీసీఓడి కానీ ఇలాంటివి ఉన్నాయా, ఎలాంటి ప్రాబ్లమ్కి మనం స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలో అలా వెళ్తూ ఉంటాం అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద కపుల్స్, అంటే నాట్ టు సే గ్రేట్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఎనీథింగ్, చాలామంది రివ్యూస్లో రాస్తున్నారు 49కి వచ్చిన వాళ్ళకి ఏదో ఐవీఎఫ్కి వెళ్ళండి, ఐయుఐకి వెళ్ళండి అని రషప్ చేయట్లేదు, వీఆర్ సో హ్యాపీ, మాకు న్యాచురల్గానే కన్సీవ్ అయ్యాము అన్నట్టు హ్యాపీ కపుల్స్ ఉన్నారనమాట. సో ఇలా మీకు ప్రాబ్లము, ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబ్స్ బ్లాక్ ఉందనుకోండి, మీకు పెళ్ళై 1 year అయినా సరే ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు సొల్యూషన్ వచ్చేసి ఐవీఎఫ్ఏ, మీరు 10 ఏళ్ల తర్వాత వచ్చినా అంతే, 10 నెలల తర్వాత వచ్చినా అంతే. సో ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటి, అలాగా మీకు ఎలా మేము హెల్ప్ చేయొచ్చు, మీకు ఐయుఐ ద్వారా అయ్యే ఛాన్స్ బాగుంది అంటే డెఫినెట్లీ మనం ఐయుఐ ట్రై చేస్తాం. స్పర్మ్ కౌంట్స్ కొంచెం లో ఉండి ఇంటర్కోర్స్లో పాల్గొనటంలో డిఫికల్టీస్ ఫేస్ చేసే కపుల్స్కి ఐయుఐ సజెస్ట్ చేస్తామన్నమాట.
అలాగే అన్నిసార్లు ఐయుఐ చేసుకున్నా రాలేదు, అండ్ స్పర్మ్ కౌంట్ ఇస్ వెరీ వెరీ లో, బ్లాక్డ్ ట్యూబ్స్ ఉన్నాయి, ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ వెరీ వెరీ సూటబుల్ ఆప్షన్. కాలర్ లైన్లో ఉన్నారండి సంగారెడ్డి నుంచి. శ్రీలత గారు ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మేడం మాకు ఇప్పటికి 2 3 సార్లు అబోర్షన్ అయింది. ఓకే, హార్ట్ సడన్ గా ఆగిపోతుంది అని చెప్తారు డాక్టర్లు. ఓకేనండి. కానీ ఎంత గురించి అట్లా అవుతుంది అని మాకు ఇంకా ఇంతవరకు కూడా క్లారిటీగా తెలుస్తలేదు మేడం. యా శ్రీలత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 అబార్షన్స్ అంటే ఐ నో హౌ మచ్ ట్రామా ఆర్ యూ గోయింగ్ త్రూ. అండ్ మీ వయసు ఎంత ఉండొచ్చండి? 25-26 సంవత్సరాలు ఉంటుంది. ఓకే, అండ్ మీ హస్బెండ్కి మీకు మేనరిక సంబంధం ఏమైనా ఉందా? ఏం లేదు మేడం. మీ ఫ్యామిలీలో కానీ మీ హస్బెండ్ ఫ్యామిలీలో కానీ షుగర్తో ఎవరైనా మీ పేరెంట్స్, మీ హస్బెండ్స్ పేరెంట్స్ అలా ఫేస్ చేస్తున్నారా షుగర్తో ప్రాబ్లం? ఏం లేదు మేడం, అందరు మంచిగానే ఉండరు. ఓకే, అండ్ మీకు థైరాయిడ్ కానీ అట్లా పీసీఓడి ఉందని ఏమైనా చెప్పారా? పీసీఓడి ఈ మధ్య వచ్చింది అని చెప్పారు, కానీ థైరాయిడ్ అట్లాంటివి ఏం లేవు. ఓకే, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఏమైనా ఉంటాయమ్మా? ఏం లేదు మేడం, సైకిల్స్ రెగ్యులర్ గానే ఉంటాయి. వెయిట్ ఎంత ఉండొచ్చు మీరు? యావరేజ్ వెయిట్ ఆర్ కొంచెం ఒబీస్? 51 ఉంటా మేడం. ఓకే. సో యా శ్రీలత గారు, మీరు 2 times అబార్షన్ అయింది అండ్ హార్ట్ బీట్ 2 సార్లు కూడా రాలేదు అంటున్నారు. జనరలీ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ అబార్షన్ విల్ బీ జెనెటిక్స్ కాజ్ చాలా వరకు. ఇప్పుడు నోన్ కాజ్ ఏదైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు షుగర్ డిటెక్ట్ అయింది, థైరాయిడ్ డిటెక్ట్ అయింది అన్నప్పుడు ఖచ్చితంగా అది మనం రీజన్ అని చెప్పొచ్చు. బట్ ఎవ్రీ ప్రెగ్నెన్సీ, ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది అంటే ఆ అమ్మాయికి 20% అబార్షన్ రిస్క్ ఉంటుంది. ఒక హెల్దీ ప్రెగ్నెన్సీ అవ్వనివ్వండి, ఎవ్రీ ప్రెగ్నెన్సీ హ్యాస్ అన్ అబార్షన్ రిస్క్ ఆఫ్ 20%. సో బట్ అది ఫస్ట్ టైం ఓకే, సెకండ్ టైం కూడా వచ్చింది అంటే ఇట్ మే బీ కండిషన్ కాల్డ్ రికరెంట్ అబార్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. డెఫినెట్లీ ఫాలో అప్ చేసుకోవాలి. మీకు కొన్ని టెస్ట్లు చేయాలండి. మేబీ బ్లడ్ సప్లై బేబీకి సరిగ్గా వెళ్తోందా, బ్లడ్ చాలా థిక్గా ఉందా, దాన్ని థిన్ చేసే అవసరం ఉందా, ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా, ఇవన్నిటికీ ఆర్పిఎల్ అంటే రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ప్రొఫైల్ అని కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. సో మోస్ట్లీ మీరు ఇన్వెస్టిగేషన్స్ ప్రొఫైల్ చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా మనం కాజ్ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీకి ముందు ఖచ్చితంగా ఈ టెస్ట్లు చేయించి మీరు ముందుకు వెళ్ళండి. బికాస్ వీ డోంట్ వాంట్ 1 more అబార్షన్ టు యూ. సో నెక్స్ట్ టైం మీరు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని ప్రాపర్గా గైడ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి లిస్ట్ అనేది అందరి దగ్గర ఉంటుంది. ఆల్ డాక్టర్స్ విల్ హ్యావ్ దిస్ ప్రొఫైల్. సో ఆ టెస్ట్ ఇచ్చారంటే మనం కాజ్ ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ కొన్ని ఎక్స్ట్రా మెడిసిన్స్ వాడాల్సి ఉంటుంది. మీరు ఈసారి కన్సీవ్ అవ్వగానే ఇమీడియట్గా మెడిసిన్స్, ఇంజెక్షన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా యూస్ చేసుకుంటే మనం 3rd అబార్షన్ ఖచ్చితంగా ప్రివెంట్ చేయగలం. ఎస్ డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం ప్రెగ్నెన్సీ వచ్చినట్టే వస్తుంది, అబార్ట్ అయిపోతుంది. ఇలా 3-4 అబార్షన్స్ అయ్యాయి, 5-6 అయ్యాయి అని చెప్తుంటారు. అసలు ఇలా రికరెంట్ అబార్షన్స్ ఎందుకు జరుగుతారు డాక్టర్ గారు? మెయిన్ కాజెస్ ఏమనుకోవచ్చు? యా, సో లైక్ ఐ టోల్డ్ ఇన్ ద ప్రీవియస్ కాలర్కి కూడా రికరెంట్ అబార్షన్స్కి మోస్ట్ కామన్ కాజ్ జెనెటిక్ కాజ్ అండి. బికాజ్ చాలా వరకు మనం ఐడెంటిఫై చేయలేము. ఇప్పుడు వీళ్ళు 2-3 అబార్షన్స్తో మన దగ్గరకు వస్తారు, టెస్ట్లు కూడా మనం రాసి పంపిస్తాం, టెస్ట్లు అన్నీ కూడా నార్మల్గా వస్తాయి అనమాట. సో చాలా వరకు ఐడెంటిఫై చేయలేము. సమ్వేర్ బేబీలో పెరుగుతున్న బేబీలోనే మ్యూటేషన్స్ వల్ల, ఏదో జీన్ మ్యూటేషన్స్, ఎనీ ప్రాబ్లం వచ్చేసి జెనెటిక్ చేంజెస్ వల్ల బేబీ అబ్నార్మల్ బేబీ ఉండటం వల్ల అబార్షన్స్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఇది మనకు చెప్తే కూడా పేషెంట్ హోప్ లూజ్ చేసుకుంటుంది అనమాట. సో వీళ్ళకు కూడా డెఫినెట్లీ ఆప్షన్స్ ఉన్నాయి. బేబీలో ప్రాబ్లం తప్ప మనం మెటర్నల్ అంటే మదర్ సైడ్ నుంచి గర్భసంచి నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా సాల్వ్ చేసే టెక్నాలజీ ఉంది. ఇప్పుడు కొంతమందికి గర్భసంచిలో పొర సెప్టమ్ లాగా ఉంటుంది, ఇలాంటి వాళ్ళు కూడా రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ట్యాకిల్ చేయొచ్చు ఎక్సెప్ట్ ఫర్ ద జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బేబీ. సో ఇలా బేబీకి రికరెంట్గా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సమ్వేర్ మదర్ జీన్స్, ఫాదర్ జీన్స్లో ఎక్కడో ప్రాబ్లం ఉండుంటుంది. సో ఇలాంటప్పుడు మనం మేబీ డోనర్ ఎగ్ కానీ లేదా డోనర్ స్పర్మ్ కానీ షిఫ్ట్ అయితే ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా మనం ఓవర్కమ్ అయ్యి ఒక హెల్దీ బేబీకి ప్లాన్ చేయొచ్చు. అండ్ ఇలా రికరెంట్గా ఉన్న వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తే కూడా మనం ఐవీఎఫ్లో ఎంబ్రియోస్ని టెస్ట్ చేస్తామన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఈ టెస్టింగ్లో ఏంటంటే ఎంబ్రియోని డైరెక్ట్గా టెస్ట్కి పంపుతాం. ఎంబ్రియో జెనెటికలీ నార్మల్ ఆర్ అబ్నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంబ్రియోస్ వచ్చాయి ఒక కపుల్కి, వీటన్నిటిని మనం టెస్టింగ్ పంపుతాం. అందులో 2 అబ్నార్మల్ బేబీస్ వచ్చాయి, 3 నార్మల్ బేబీస్ వచ్చాయి. సో మనం ఈ 2 అబ్నార్మల్ బేబీస్ని ట్రాన్స్ఫర్ చేసుకోమన్నమాట. ఈ 3 ఏవైతే నార్మల్గా ఉన్నాయో వీటిని మాత్రమే చేసుకుంటాం. సో దీనివల్ల కూడా అబార్షన్ రిస్క్ ఐవీఎఫ్ ద్వారా చాలా తగ్గుతుంది. ఎస్ డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు ఫ్రమ్ నంద్యాల. ఎస్ మాధవి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో నమస్తే అమ్మా. మేడం నాకు సర్జరీ దగ్గర కింద గడ్డ ఉందన్నారు మేడం.
గర్భసంచి దగ్గర గడ్డ ఉందని చెప్పారు. ఓకే. నాకు ఫస్ట్ 3వ కాన్పుకి సిజరింగ్ అయింది మేడం. సిజరింగ్ తర్వాత ఎర్నియా ఆపరేషన్ అయింది. ఓకే. ఇప్పుడు మళ్ళా ఇది డేట్ ఎక్కువ 12 రోజులు అయింటే స్కానింగ్ తీపించుకున్నాను. స్కానింగ్ తీపించుకుంటే నీకు గర్భచిత్తి కింద కొద్ది గడ్డ ఉందమ్మా, 4 ml ఎంతో ఉంది అన్న. ఓకే. ఓకే. 2 సెంటీమీటర్ మాదిరి ఉంది, అది ఏం కాదులే అంటున్నారు. ఏమన్నా క్యాన్సర్ గడ్డ ఎదుర్కొంటుందా మేడం? ఓకే. సో మీ వయసు ఎంత ఉంటుందండి? మేడం వయసు అమ్మా, ఏజ్ ఎంత? నాకు వయసు 40 ఉంటాయి మేడం. 40 ఉంటాయి. అండ్ 3వ కాన్పు అన్నారు, ముగ్గురు పిల్లలు కూడా హెల్తీగా ఉన్నారా? ఒక 3వ పిల్లోడు చనిపోయినాడు మేడం. ఒక రోజు ఉన్నాడు. 3వ పిల్లోడు సిజరింగ్ లేట్ గా అయితే కాన్పు 2 నార్మల్ అయినాయి. 2 నార్మల్ అయినా 3వది సిజరింగ్ అయింది మేడం. ఓకే. సో మీకు మళ్ళీ ప్రెగ్నెన్సీ పైన అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవట్లేదు కదా మీరు? ఆపరేషన్ చేయించుకోవడం కూడా 12 ఏళ్ళు అయింది మేడం. అచ్చా. ఓకే. మీరు ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేంజ్ చేసుకున్నారు, జస్ట్ గడ్డ ఉందని చెప్పి భయపడుతున్నారు. ఓకే. సో ఈ గడ్డకు సంబంధించి ఫస్ట్ థింగ్ అండి, ఏదైనా కూడా 40 yearsలో వచ్చే గడ్డ జనరలీ క్యాన్సర్ కాదండి. మోస్ట్లీ ఇలాంటి గడ్డలన్నీ 50 years పైన కొద్దిగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. అండ్ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు, మీరు MRI ద్వారా తెలుసుకోవచ్చు, తర్వాత అలాగే గడ్డది చిన్న ముక్క తీసి కూడా పంపించి తెలుసుకోవచ్చు. సో 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇలా మీరు 2 centimeters చిన్నది అండ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అంటున్నారు, ఫైబ్రాయిడే కావచ్చు ఇది. ఫస్ట్ మనం కామన్ రీజన్ ఆలోచించాలి. అందరు ఏంటంటే ఫస్ట్ గడ్డ అనగానే క్యాన్సర్ ఏమో అని టెన్షన్ పడుతుంటారు. ఫస్ట్ కామన్ ఏంటి, దాని తర్వాత మనం రేర్ కాజెస్కి వద్దాం. క్యాన్సర్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్ అండి. మీకు ఇంత త్వరగా క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉండదు. అండ్ మీరు చెప్పే సైజ్కి, మీరు ఇచ్చే సిమ్టమ్స్కి అది క్యాన్సర్ లాగా అనిపించట్లేదు. బట్ డెఫినెట్లీ 1-2 సార్లు చెక్ చేసుకుంటే మంచిది. కాబట్టి స్కాన్ ద్వారా లేదా MRI ఆర్ ఇంకా లాస్ట్ ఆప్షన్లో మీరు చిన్నగా మనము లాప్రోస్కోపీ కానీ హిస్ట్రోస్కోపీ కానీ చేసి ముక్క తీసి పరీక్షకు పంపిస్తే అది 100% మనకి డయాగ్నోసిస్ తెలుస్తుంది అనమాట. సో టెన్షన్ పడకండి. ఇంకా అది పెద్దగా అవుతుంది, స్కాన్లో రిపీటెడ్గా స్కాన్స్ చేయించుకుంటూ ఉండండి. దాని తర్వాత మీకు గైనకాలజిస్ట్ ఒక్కసారి ఒపీనియన్ అడిగి ఫర్దర్గా ఎలా డీల్ చేయాలి దీని గురించి మాట్లాడండి. ఎస్ సార్. డాక్టర్ గారు చాలాసార్లు IUI ఫెయిల్ అయింది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ అటెంప్ట్ IUI ఫెయిల్ అయితే మేబీ ఇఫ్ దే ఆర్ రీజనబుల్లీ యంగ్ కపుల్ లైక్ బిట్వీన్ ద 35s ఆర్ 34-35లో ఉన్నారు, IUI సైకిల్ ఒకటి ఫెయిల్ అయిందంటే మేబీ నెక్స్ట్ సైకిల్ దే కెన్ ట్రై ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అంటే స్పర్మ్ కౌంట్స్ ఆర్ విదిన్ ద లిమిట్స్ అబవ్ 11 to 12 millions ఉండి అండ్ మోటిలిటీ కొంచెం 20-25% కంటే ఎక్కువ ఉండి అండ్ వైఫ్ కూడా రీజనబుల్గా ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, వీళ్ళలో ఇంకొక సైకిల్ IUI ట్రై చేయమని చెప్పచ్చు. కానీ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 cycleతో స్టాప్ చేసి మేబీ ఇట్స్ డెఫినెట్లీ బెటర్ టు ప్రొసీడ్ విత్ IVF బికాస్ దట్స్ ద ఫాస్టెస్ట్ వే ఫర్ ప్రెగ్నెన్సీ. ఇప్పుడు బ్రేక్ తర్వాత పిల్లల కోసం న్యాచురల్గా ట్రై చేస్తూ ఇటు IVFకి వెళ్తూ ఇటు IUIకి వెళ్తూ ఇవి ఫెయిల్ అవుతూ ఇలా చూస్తుంటాం. అండ్ రిపోర్ట్స్ వచ్చేసరికి అన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్తుంటారు. ఇలాంటి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ముందున్నాయని చెప్తారు? సో డెఫినెట్లీ అండి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనేది టర్మ్ మాత్రమే, బట్ వాళ్ళకి ఖచ్చితంగా కాజ్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ దట్ మనకున్న టెస్ట్లలో కానీ మనకున్న స్కాన్లో కానీ అది బయటపడట్లేదు. మన సైన్స్ ఎంతవరకు రీచ్ అవుతుందో అంతవరకు అయితే మనం టెస్టులు చేస్తాం, కానీ సైన్స్ రీచ్ అవని ప్లేసెస్ అండ్ రీచ్ అవనివి చాలా ఇంకా మిగిలిపోయాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్ అయితే చూస్తాం స్కాన్లో, ఎగ్ పెరుగుతుందా, ఎగ్ రిలీజ్ అవుతుందా, ఇవన్నీ చాలా చక్కగా కనపడతాయి. పేషెంట్ ఏమనుకుంటారు, నాకు ఎగ్ రిలీజ్ అయింది కదా నేను ప్రెగ్నెంట్ అయిపోతాను అనుకుంటా. బట్ వాట్ వీ డోంట్ నో ఇస్ ద క్వాలిటీ ఆఫ్ ద ఎగ్. Is the egg quality good? ఇది ఎవరికి తెలీదు అండ్ దెర్ ఇస్ నో టెస్ట్ విచ్ కెన్ టెల్ యూ అబౌట్ ది ఎగ్ క్వాలిటీ. జనరలీ ఎల్డర్లీ పీపుల్లో క్వాలిటీ తగ్గుతూ వస్తుంది, అది మనకు తెలిసిందే. బట్ యంగ్ కపుల్లో క్వాలిటీ తగ్గుతున్నవి మనం గెస్ చేయలేమన్నమాట. సో ఇలా క్వాలిటీలో ప్రాబ్లం ఉన్నవాళ్ళు, తర్వాత స్పర్మ్లో DNA ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ ఉన్నా కూడా, అండ్ ట్యూబ్స్ మనకి ట్యూబ్స్ టెస్ట్ చేసినప్పుడు ట్యూబ్స్ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా ఇంతవరకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ ద ట్యూబ్స్ ఆర్ ఫంక్షనింగ్ ఆర్ నాట్, అంటే ట్యూబ్స్ అసలు మూవ్ అవ్వాలి. సో ట్యూబ్ హ్యాస్ అ పెరిస్టాల్టిక్ మూమెంట్, దానివల్ల ఎగ్ని స్పర్మ్ని దగ్గర చేస్తుంది ట్యూబ్. సో ఈ ట్యూబ్కి మూమెంట్ సరిగా అవుతుందా లేదా ఇది మనం కనుక్కోలేం. సో ఇవన్నీ కూడా కాజెస్ ఇలాంటివి ఎక్కడైనా ఉంటే కనుక వీళ్ళు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కింద వస్తారు. వీళ్ళకి మోస్ట్ ప్రాబ్లీ 65% దాకా సక్సెస్ వచ్చేస్తుందండి IVFలో. ఇలా కూడా రావట్లేదు అంటే వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ లైక్ మైక్రోఫ్లూయిడిక్స్ అని, మ్యాక్స్ అని, ఇంకా బెస్ట్ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ టెక్నిక్స్ వచ్చాయి.
అండ్ ఇక్సీ, ఇమ్సీ, పిక్సీ అని ఇక్సీలో అడ్వాన్స్డ్ మెథడ్స్ అనమాట. సో ఇది ఫెయిల్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మనం సెకండ్ స్టెప్ లాగా ఇది చేస్తున్నాము. అండ్ మెడిసిన్స్లో కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ కొంచెం తగ్గించడానికి ఇంట్రాలిపిడ్స్ అని రకరకాల మెడిసిన్స్ వచ్చాయన్నమాట. సో నథింగ్ టు వరీ, వీ హ్యావ్ వెరీ గుడ్ ఆప్షన్స్ విత్ అస్. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళు కూడా చాలా సక్సెస్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం. ఎస్ డాక్టర్ గారు, గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో చాలా ఏజ్ తర్వాత లైక్ 30 క్రాస్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు చూస్తే 2, 3, 4 కన్నప్పుడు కూడా 30 లోపు అయిపోయేది, ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అయిపోయేది. బట్ నవ్ డేస్ మనం చూస్తున్న కేసెస్లో కొంతమంది 30 తర్వాత ప్లాన్ చేసుకోవడం, ఫస్ట్ బేబీ అయిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ తీసుకొని చేయడం, 35+ క్రాస్ అవ్వడం, ఇలా సెకండరీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. వీళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నిజంగా రైట్ టైం ఏదంటారు సెకండ్ బేబీని ప్లాన్ చేయడానికి? యా, సో డెఫినెట్లీ ట్రూ అండి యాంకర్ గారు చెప్పింది. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు విమెన్ హ్యావ్ బికమ్ మోర్ అవేర్ అండ్ ఒక కెరియర్ ఉండాలి అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మంచిగా ముందుకు వెళ్తున్నారు. ఐ అప్రిషియేట్ దట్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఉమెన్ హ్యాస్ ద కెపాసిటీ టు బ్యాలెన్స్ బోత్ ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలండి. దెన్ ఓన్లీ యూ కెన్ లీడ్ అ హ్యాపీ ఫ్యామిలీ. సో మీరు 30 లోపు మన పెద్దవాళ్ళు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. 30 అనేది ఎందుకు వచ్చింది ఫిగర్ అంటే 30 తర్వాత ఎగ్ క్వాలిటీ డ్రాప్ అవ్వడం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్స్ నాట్ దట్ మీరు 30 దాటారు, 31 ఇయర్స్ కదా మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుందని నేను అనట్లేదు. బట్ ఆ ప్రాబ్లం ఫేస్ చేసే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ అవుతూ ఉంటాయి 30 తర్వాత. సో వెరీ హెల్దీ జీన్స్, హెల్దీ ఊసైడ్స్ ఇవన్నీ మనకు 30 లోపు ఉంటాయి. సో 30 లోపు ప్లాన్ చేసుకుంటే అట్లీస్ట్ ఫస్ట్ బేబీ, దెన్ డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ సెకండ్ బేబీకి ఛాన్స్ బాగుంటుంది. బికాస్ ప్రెగ్నెన్సీ కెన్ హీల్ సో మెనీ థింగ్స్ అండ్ కెన్ చేంజ్ సో మెనీ థింగ్స్ ఇన్ ద బాడీ. సో బట్ కొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీనే 35 ఇయర్స్ అలా ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళల్లో ఖచ్చితంగా కొంచెం డిఫికల్టీ లెవెల్ ఇన్ ప్రెగ్నెన్సీ రావడానికి వస్తూ ఉంటుంది. సో సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటే మనకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ మంచిగానే వచ్చేసి సెకండ్ టైం ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళకి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వీళ్ళల్లో మోస్ట్లీ పీసీఓడి ఒక కారణం కావచ్చు, ట్యూబల్ బ్లాక్స్ కావచ్చు, లేదా హస్బెండ్లో స్పర్మ్ కౌంట్స్ తగ్గిపోవటం స్ట్రెస్ లెవెల్స్ వల్ల, వర్క్ వల్ల. సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అందినప్పుడు వాళ్ళు యంగ్గానే ఉండుంటారు అండ్ దెన్ సెకండ్ ప్రెగ్నెన్సీకి దే వాంట్ టు టేక్ బ్రేక్. సో ఇలాంటి వాళ్ళు కూడా అట్లీస్ట్ 2 to 3 ఇయర్స్ బ్రేక్ తర్వాత డెఫినెట్లీ సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలి. అండ్ యాజ్ అన్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఐ వుడ్ లైక్ ఆల్ ద విమెన్ టు ప్లాన్ దేర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ బిఫోర్ 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్. సో విమెన్ మీద ఎందుకు స్ట్రెస్ చేస్తామంటే మెన్కి మన సైన్స్లో ఇచ్చిన లిమిటేషన్ 45 to 50 ఇయర్స్ అండి. బికాస్ మెన్లో స్పర్మ్ 45 ఇయర్స్ దాకా కూడా బాగానే ఉంటుంది. చిన్న చిన్న చేంజెస్ రావచ్చు, కొద్దిగా మోటిలిటీస్ తగ్గడం ఇట్లా. కానీ విమెన్లో అలా కాదండి, 30 ఇయర్స్ ఇస్ ద లిమిట్. సో దీన్ని దాటుతూ ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఇన్ఫర్టిలిటీ అయితే కామన్. ఇప్పటి నుంచే మనం ప్రికాషన్స్గా తీసుకొని హెల్దీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోవడం, ఒక ఎక్సర్సైజ్ మన డైలీ లైఫ్ స్టైల్లో మనం యాడ్ చేసుకొని హెల్దీ ఫుడ్ తినడం, ఎర్లీ డిన్నర్స్ చేయటం, హ్యాబిట్స్కి కొంచెం దూరంగా ఉండడం, ఇవన్నీ ప్లాన్ చేస్తే డెఫినెట్లీ మీ ప్రెగ్నెన్సీ లైఫ్ అండ్ మీ బేబీస్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎస్ డాక్టర్ గారు, ఐఓఐ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది 49లో? ఐఓఐ ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు ఎన్నిసార్లు ట్రై చేయొచ్చు అంటారు? యా, సో ఐయుఐ సక్సెస్ రేట్ అంటే జనరలీ ఐయుఐ ఈజ్ అ సెకండ్ బెస్ట్ ప్రొసీజర్ అనమాట. ఇట్స్ నాట్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్, బట్ అఫోర్డబుల్ పీపుల్ చాలా మందికి ఈజీగా అవైలబుల్గా పెయిన్లెస్గా అయిపోయే టెక్నిక్ అనేది ఐయుఐ. సో దీని సక్సెస్ రేట్ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఒక 10 కపుల్స్ ఐయుఐ చేయించుకున్నారు అనుకోండి, మేబీ 1 కపుల్ మైట్ గెట్ ప్రెగ్నెంట్. సో యూ కెన్ క్యాల్కులేట్ ఇట్స్ జస్ట్ 10%. సో 10 మంది కపుల్లో ఒక్కళ్ళు ప్రెగ్నెంట్ అవ్వచ్చు, లేదా నన్ ఆఫ్ దెమ్ మైట్ గెట్ ప్రెగ్నెంట్ ఇన్ ఐయుఐ. ఎందుకు అలా జరుగుతుంది ఐయుఐలో? వై ఇట్ ఈస్ లో? ఐయుఐలో మనం ఏం చేస్తున్నాం, జస్ట్ స్పర్మ్ శాంపిల్ గర్భసంచిలో వేస్తున్నాం. మీరు న్యాచురల్గా ఇంటర్ కోర్స్ జరిగినప్పుడు కూడా జరిగేది అదే, స్పర్మే గర్భసంచిలోకి వెళ్తుంది. ఐయుఐలో జస్ట్ మనం యాక్టివ్ స్పర్మ్స్ని సపరేట్గా చేసి లోపల దాకా వేస్తాం. సో ఇది అంత సక్సెస్ఫుల్ కాదు. బట్ ఇది ఎవరికి హెల్ప్ చేస్తుంది? ఇంటర్ కోర్స్లోనే పార్టిసిపేట్ చేయడానికి ఇబ్బంది ఉన్నవాళ్ళు. మనం స్పర్మ్ వేస్తే వెంటనే కన్సీవ్ అయిపోతారు. సో సెలెక్షన్ ఆఫ్ పేషెంట్స్ ఇస్ ఇంపార్టెంట్ టు అడ్వైజ్ ఐయుఐ. బట్ ఐయుఐలో సక్సెస్ రాలేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ ఐయుఐ చేయడంలో లాభం లేదండి. మ్యాక్సిమం మన గైడ్ లైన్స్ అన్నీ కూడా అడ్వైస్ చేసేది 3 or 4 సైకిల్స్ అంతే. అంతకు మించి ఐయుఐలో సక్సెస్ చూడలేము. ఇమ్మీడియట్గా వాళ్ళు ఐవీఎఫ్కి వెళ్తేనే ఆ ఫర్టిలైజేషన్ ప్రాబ్లమ్స్ ఎక్కడన్నా ఉన్నా వీ కెన్ కవర్ ఇట్ అప్ ఇన్ ఐవీఎఫ్ అనమాట. ఎస్ డాక్టర్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెకండరీ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు ఐయుఐకి వెళ్ళొచ్చా అండి? యా అండి, డెఫినెట్లీ మనం ఫస్ట్ ఆప్షన్గా ఐయుఐఏ చెప్తాము. ఐయుఐలో
స్పర్మ్ కౌంట్ అట్లీస్ట్ కొంచెం మైల్డ్ ఆలిగోస్పర్మియా అంటే మినిమం లెవెల్స్ అట్లీస్ట్ 11 to 15 మిలియన్స్ మధ్యలో ఉండాలి, అండ్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి, అండ్ వైఫ్కి అట్లీస్ట్ అడిక్వేట్ ఎగ్స్ ఉండాలి, ఒక 5 to 6 ఎగ్స్ ఆన్ ఈచ్ సైడ్. ఇలా ఉన్న వాళ్ళకి ఐయుఐ వెళ్ళొచ్చు. ఆల్రెడీ ఎగ్స్ 1 or 2 ఉండి మీ స్పర్మ్ కౌంట్ 5 millions ఉంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ అయినా టెర్షియరీ ఇన్ఫర్టిలిటీ అయినా ఏ ఇన్ఫర్టిలిటీ అయినా మనం ఐయుఐ చేయడంలో లాభం లేదు. సో లైక్ ఐ సెడ్, సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్. మీకు ట్యూబ్ బ్లాక్ ఉంది, నేను ఐయుఐ చేస్తే ప్రెగ్నెన్సీ ఎక్కడ వస్తుందండి, నన్ను ఉల్టా తిడతారు. సో సెలెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో హూ ఆర్ యూ గోయింగ్ టు డూ అన్ ఐయుఐ అండ్ హూ ఆర్ యూ గోయింగ్ టు డూ అన్ ఐవీఎఫ్? పేషెంట్ కౌన్సిల్ చేస్తే ఈ మధ్య అందరూ చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు, అండ్ దే ఆర్ ఓన్లీ గివింగ్ అస్ ఆప్షన్స్ అనమాట. సో ఇన్ దాట్ వే వీఆర్ ట్రీటింగ్ అవర్ పేషెంట్స్. డాక్టర్ గారు, కొంతమంది ఇన్ఫర్టిలిటీ కేసెస్తో సఫర్ అవుతున్న వాళ్ళు చెప్తుంటారు, లైక్ మా మదర్కి ఇలాగైంది, మా గ్రాండ్ పేరెంట్స్కి ఇలా, సో మా ఫ్యామిలీలో ఇది అనేది ఇలా కొనసాగుతుందని చెప్తుంటారు. ఇది జెనెటికల్ ప్రాబ్లం అనుకుంటే వాళ్ళు ఐయుఐకి వెళ్ళడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? నిజానికి ఐయుఐ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందంటారా? యా, అసలు ఇలాంటి వాళ్ళలో ఐయుఐ గురించి పక్కన పెడితే, ఫస్ట్ థింగ్ కొంతమంది ఏంటంటే మా అమ్మమ్మకి 5 yearsకి ప్రెగ్నెన్సీ వచ్చింది, దాని తర్వాత మా మదర్కి కూడా పెళ్ళైన 5 yearsకే వచ్చింది, అలా నాకు కూడా 5 yearsకి వస్తుందేమో అని నేను వెయిట్ చేశాను అంటారు. బట్ దే లూజ్ దేర్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ దట్ 5 years. అసలు అట్లాంటిది ఏది ఉండదండి. దర్ ఇస్ నథింగ్. కొంచెం మేబీ జస్ట్ కొద్దిగా జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, బట్ దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఈ జనరేషన్లో అలాంటిది మీరు ఫాలో చేయడం అబ్సల్యూట్లీ ఈజ్ అ రాంగ్ ఐడియా. ఎందుకు అని అంటే యూ లూజ్ ద గోల్డెన్ ఛాన్స్ ఆఫ్ యువర్ మంచి ఫర్టిలైల్ పీరియడ్ని లూజ్ చేసుకుంటారు. సో ఇలా 5 years అనేది ఇలా ఎక్కడా ఉండదండి. కొంతమంది 1 year అంటారు, బట్ వెయిట్ చేయొద్దు, డెఫినెట్లీ వెయిట్ చేయొద్దు. ఇఫ్ యూఆర్ క్రాసింగ్ 30 అట్ ఎనీ కాస్ట్ మీరు ఒక్కసారి ఇన్ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. ప్రాబ్లం ఎక్కడుందో ఐడెంటిఫై చేస్తే అట్లీస్ట్ ట్రీట్మెంట్ అన్నా తీసుకోవచ్చు, రాదర్ దాన్ జస్ట్ ఆ ప్రాబ్లం వదిలేసి మనకు అయిపోతారులే అన్న అజంప్షన్లో ఉండకుండా మీ ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై చేస్తే ఈజీగా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. సో ఇలా డిలే చేయొద్దు. ఐయుఐ ప్రొసీజర్ ఆర్ వాట్ ఎవర్ మీకు ఏది సూట్ అవుతుందో మనం డిసైడ్ చేసి ఆ రకంగా మీకు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తామన్నమాట. సో ఇలాంటి సూపర్స్టిషియస్ థాట్స్ కానీ, కొంతమంది చెట్ల మందులు అది తీసుకుంటాం, ఇలా చేస్తే అవుతుందేమో, ఈ పొజిషన్లో అవుతుందేమో, ఇలాంటివన్నీ కూడా యాజ్ ఆఫ్ నౌ అంటే అకార్డింగ్ టు మీ ఈజ్ డెఫినెట్లీ ఏ సూపర్స్టిషన్ అండి. ఖచ్చితంగా డాక్టర్ అడ్వైస్ తీసుకోండి అండ్ దెన్ ప్లాన్ యూర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.